ఈరోజు ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారికి పరామర్శ చేయడానికి ఎమ్మెల్సీ అయిన వరదు కళ్యాణి అనే నేను, అలాగే మరో ఎమ్మెల్సీ గారైన కల్పలతారెడ్డి గారు మరియు మా మహిళా విభాగం నాయకులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. లావణ్య గారి ఇంటిని తెలుగుదేశం పార్టీ నాయకులు కక్షపూరితంగా రాజకీయ కక్షతో కూల్చేయడం జరిగింది. ఆమె ఇల్లుతో పాటు మొత్తం 4 ఇల్లులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన ఈ ఇళ్ళన్నింటినీ కూడా రాజకీయ కక్షతో అలైన్మెంట్ మార్చి మరీ కూల్చేశారు బుల్డోజర్స్తో. నిజంగా ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఈ తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉంది అనేది ఈ సంఘటనే మనకి ఉదాహరణ. నిజంగా లావణ్య గారితోని, ఆమె భర్త గారితోని, ఆ మిగతా ఇళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే అసలు నిజంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా తాలిబాన్లు పాలించిన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. అంత దారుణంగా ఒక నిరంకుశ పాలన, నియంత పాలన ఈరోజు సాగుతూ ఉంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే డౌట్ వచ్చే పరిస్థితి. హిట్లరు, గడాఫీ వాళ్ళు ఒక నియంతల్లా పాలించేవాళ్ళు కదా, అంతకంటే దారుణంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పాలన మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు ఇంత కక్షపూరితంగా ఒక మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేమా? అసలు ఈ కుటుంబం, ఈ లావణ్య గారి కుటుంబం తీసుకుంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన మద్దతుదారులు, జగనన్నకు సైనికులు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా ఉండడం. అది వీళ్ళు చేసిన తప్పు. అందుకు కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కూల్చివేతల ప్రభుత్వమా అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణంగా నేను ఎక్కడా చూడలేదు. ఇంత కక్షపూరితంగా ఒక మహిళ అని కూడా చూడకుండా అర్ధరాత్రి వచ్చి లక్షలు పెట్టి కట్టుకున్న ఇళ్ళవి, వాటిని కనీసం వాళ్ళ సామాన్లు తీసుకునేడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వేకుజామున వచ్చి కూల్చేశారంటే ఎంత దౌర్జన్యపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఏమంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, బుల్డోజర్ సర్కార్ అనేది అర్థమవుతూ ఉంది. లావణ్య గారు చెప్పడం జరిగింది, గత 15 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలోనే ఇక్కడ సర్పంచ్గా వీళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఎంతగా ప్రజలకు సేవకు చేయకపోతే 15 సంవత్సరాలుగా సర్పంచ్ వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో ఉంటుంది చెప్పండి. అలాంటి కుటుంబానికి ఈ విధంగా కక్ష సాధించడం ఎంతవరకు సమంజసం? ముందేమో పొలం దగ్గరికేమో రోడ్డు వేసేసి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. ఆ తర్వాత తీసుకుంటే ఇంటి ముందేమో స్పీడ్ బ్రేకర్స్ వేసేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం జరిగింది. అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అప్పుడు కక్ష మరింత పెరిగి రోడ్డు అలైన్మెంట్ మార్చేసి రోడ్డు విస్తరణ అని చెప్పేసి ఇల్లు కూల్చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. అందుకని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు స్టే ఇస్తుంది అని తెలిసి అర్ధరాత్రి వచ్చేసి వేకుజామున వచ్చి ఆ బుల్డోజర్స్తో 4 ప్రొక్లైనర్స్తో వచ్చి 4 ఇల్లులు కూల్చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, R&B అధికారులు వచ్చి 4 ఇల్లు కూల్చడానికి వీళ్ళు 300 పైగా పోలీసులు మోహరించారు. అసలు ఇదేంటిది? సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నామా లేదా? ప్రజలు ఓట్లేస్తే కదా మీరు గెలిచారు. ఆ విషయం మీరు మర్చిపోతే ఎలా? ఇంత నిరంకుశత్వంగా మీరు పరిపాలించడం సమంజసమా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు ఇలాంటివి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమే మీ పనా? అపోజిషన్ పార్టీ నాయకుల్ని ఇలా అక్రమంగా కూల్చేయడం ఇల్లులు వాళ్ళు 50 సంవత్సరాలుగా ఆ ఇల్లు కట్టి అందులో నివాసం ఉంటూ ఉన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోడ్డు మంజూరు చేయించిందే లావణ్య గారు సర్పంచ్గా ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆవిడే మంజూరు చేసిన రోడ్డు అది.
ఆవిడ ఎందుకు ఆ రోడ్డు మీద ఇల్లు కడతారు? మినిమం జ్ఞానం ఉండే వాళ్ళైనా అర్థం చేసుకోగలరు కదా. అంటే ఇందులో పూర్తిగా మనకు అర్థమవుతూ ఉంది, కక్షపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు, వీళ్ళకి ఎలాగైనా మా పార్టీలోకి చేర్చుకోవాలి, ఇలా బెదిరింపులు చేయాలి, కూల్చివేతలు చేయాలి, బెదిరించో భయపెట్టో ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, కాలం ఎప్పుడూ ఒకలాగుండదు, కాలం మారుతూ ఉంటుంది. అధికారం కూడా శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. మీరు చేస్తున్న ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి వడ్డీతో సహా మేము తిరిగి చెల్లిస్తామనే విషయం కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూటమి నాయకులకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇలాంటి పని చేయించారు, అతనికి సహకరించిన, ఇలాంటి కక్షపూరిత వ్యవహారానికి సహకరించిన అధికారులైనా పోలీసులకైనా నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఈ అధికారం అనేది శాశ్వతం కాదు, మీ పదవులు శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. దీని ఫలితంగా రానున్న రోజుల్లో మీరు దీనికి తగిన ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించి న్యాయానికి అనుకూలంగా వెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే చాలు ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరించి వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి కూడా గత ఎన్నో రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు గారిని, వాళ్ళ కుమారుడైన కారుమూరి సునీల్ గారిని అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఒకటే చెప్తూ ఉన్నాను, ఇలాంటి అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నించిన, ఇలా అక్రమంగా స్థలాలు కబ్జా చేయడమో లేదా ఇల్లు కూల్చేయడానికి ప్రయత్నించడమో, దాడులు చేయించడమో, అక్రమ కేసులు పెట్టినా దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. మీకు అండగా జగనన్న ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ తణుకులో రానున్న రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడించబోతూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి ప్రజలే శిక్షించబోతున్నారు రానున్న రోజుల్లో. ఇలా ఒక మహిళని కూడా చూడకుండా ఆ మహిళ కుటుంబానికి ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్న ఎమ్మెల్యే గారు రానున్న రోజుల్లో మా జగనన్న పాలనలో 2.0 రాబోతూ ఉంది. ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం కక్షపూరితంగా అమలు చేస్తుండే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి, ఆంధ్రాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడున్నా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు పెట్టి వాళ్ళకి శిక్షించబోతూ ఉన్నాం. అలాగే ఇలాంటి కక్షపూరిత ధోరణులకు సహకరిస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా సప్త సముద్రాలు దాటి వెళ్ళి దాక్కున్నా కూడా మా జగనన్న 2.0 పాలనలో వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందు పెట్టి శిక్షించబోతూ ఉన్నాం. ఇంత దారుణంగా చూసాము. ఆ ఇల్లు చాలామంది వృద్ధులు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇంత దారుణంగా అర్ధరాత్రులు వచ్చి ఇల్లు కూల్చేస్తే వాళ్ళకి ఎలా ఒక నోటీస్ ఇవ్వడం, ముందుగా తెలియజేయడం, లేదా కోర్టు ఏం చెప్తుందో ఆగడం, అలాంటివి కూడా లేవు. చెప్పారు ఇందాకే లాయర్ గారు, వీళ్ళు కోర్టు స్టే తెచ్చుకున్నా వినకుండా ముందుకు ప్రొసీడ్ అవ్వడం. ఆ స్పీడ్ బ్రేకర్స్ విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ కోర్టు చేవాట్లు వేస్తే అప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ తొలగించారంట. ఎంత దారుణం అంటే ఆ పంచాయతీ కార్యదర్శి ఇక్కడ చెప్పారు, ఈవిడ సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులైన లావణ్య గారు సర్పంచ్గా ఉన్న కాలంలో స్వేపర్ పని చేసే వాళ్ళకి జీతాలు చెల్లించకుండా ఎమ్మెల్యే గారే ఆపమని చెప్పారని రికార్డెడ్గా ఆవిడ నోట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎమ్మెల్యే గారు ఎంత బరి తెగించి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉంది, ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులైన ఎమ్మెల్యే నిర్వహిస్తున్న పంచాయతీ కాబట్టి ఆ పంచాయతీలో ఏ బిల్లులు మీరు రిలీజ్ చేయకండి అని ఇంత ఓపెన్గా ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారంటే నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితి.
అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ రాజ్యాంగం పాలన అంత దారుణంగా ఉంది. కానీ ఒకటే చెప్తూ ఉన్నాను, ఇవి శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కాబట్టి మంచి రోజులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాబోతూ ఉన్నాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి, మిగతా 3 ఇళ్ళగల కుటుంబాలకు కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీ తరపున ఏ రకమైన న్యాయ సహాయం కావాలన్నా పార్టీ తరపున చేయబోతూ ఉన్నాం. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కక్షపూరిత ధోరణులు ఎప్పటికైనా మానుకోండి. ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు మీరు, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అర్ధరాత్రులు ఇల్లు కూలదోయడం అనేది సమంజసం కాదని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇలాంటి పనులు చేస్తున్న మీకు ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కక్షపూరిత ధోరణులకు ముఖ్యమైన కారణం కూడా నాకు ఒకటే అర్థమవుతుంది, ఏంటంటే వీళ్ళు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీసుకుంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి. అలాగే పోలీసులను ఎంతసేపు కూడా అంబేద్కర్ రాజ్యాంగం కోసం ఉపయోగించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కక్షపూరిత చర్యలు చేయడానికి, అలాగే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మీద. అలాగే అన్ని వర్గాల ప్రజలు, మహిళలు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, నిరుద్యోగులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీళ్ళని ఈరోజు ద్వేషిస్తూ ఉండే పరిస్థితి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా మీకు వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.